సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ. తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలనుకున్న ఎమ్మెల్సీ కవిత ఆయన పిలుపు కోసం ఎదురుచూపు, లేఖ లీకేజ్పై ఆగ్రహంగా కేసీఆర్ తనయ. లీకులు ఎవరు తెలియ వరకు పార్టీకి దూరం. పార్టీ పెడితే తెలంగాణ జాగృతి, రోజంతా ఇంటికి పరిమితం, భర్త తరపు కుటుంబం సన్నిహితులతో మంతనాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో మా పార్టీలో రేవంత్ కోవట్లు ఉండొచ్చు, ఒక్కసారి వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారు. లేఖ రాయడం పెద్ద విషయమే కాదు, పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి. ఎంత పెద్ద నేతలైనా ఇదే సూత్రం. సో ఫామ్ హౌస్కి ఎవరిని రానివని కేసీఆర్ అంటూ చూస్తూ ఉన్నాం. సో దయ్యం నువ్వేనా కేటీఆర్ అంటూ కూడా ఎవరు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కేసీఆర్ తనయ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్టాన స్పందన కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కూలంకషంగా చర్చించాలని అనుకుంటున్నారు. ప్రధానంగా రెండు అంశాలపై ఆమె పట్టుబడుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పార్టీలో తిరిగి తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అలాగే కేసీఆర్ చుట్టూ తన కోటరి, తాను ప్రస్తావించే దెయ్యాల సంగతి కూడా తేల్చాల్సిందని గట్టిగా పట్టుబడుతున్నారు. సో ప్రధానంగా ఎట్లా పట్టుబడుతుంది అంటే, ఇటు సంతోష్ రావు, హరీష్ రావు టార్గెట్గానే పట్టుబడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇద్దరిని కూడా పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలే చేస్తే తప్ప వేరే చేయడానికి అవకాశాలు. పార్టీ అధినేత సానుకూలంగా స్పందించుకుంటే కఠినమైన నిర్ణయం తీసుకునే యోచనలో కవిత ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవసరమైతే బీఆర్ఎస్ నుంచి బయట వెళ్లేందుకు కూడా ఆమె సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం లేకపోలేదని అంటున్నాయి. 2 వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకుంటుందని భావించారు. ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాను రాసిన లేఖపై కేసీఆర్ స్పందిస్తారని, తాను ప్రస్తావించిన అంశాలపై కూడా మాట్లాడతారని భావిస్తూ ఉంది. సో ఇదంతా అంత ఈజీగా ఉండదని తెలుస్తూ ఉంది.